ఒక్క ఎకరాకి కూడా అష్యూర్డ్ వాటర్ రిసోర్స్ లేని నియోజకవర్గం డోన్. దశాబ్దాలుగా ఇక్కడ వ్యవసాయానికి వర్షపు నీరే ఆధారం. అలాంటి డోన్లో హంద్రీనీవా కెనాల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా చెరువులకు నీరు చేరుతోంది. అంతేకాదు ఈ చెరువుల నుంచి 5,000 ఎకరాలకు నీరందుతోంది. ఈ భగీరథ ప్రయత్నానికి కారకుడు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రస్తుతం నేను అబ్బిరెడ్డిపల్లి చెరువు దగ్గరున్నా. మీకో విషయం తెలుసా? ఒక్క ఎకరాకి కూడా సాగునీరు వసతి లేని ప్రాంతం డోన్ నియోజకవర్గం. పూర్తిగా వర్షాల మీద ఇక్కడ రైతులు ఆధారపడి ఉంటారు. అయితే హంద్రీనీవా సుజల శ్రవంతిలో భాగంగా 77 చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా ఒక్క డోన్ నియోజకవర్గంలోనే 36 చెరువులు నింపారు. అందులో ఒకటి ఈ అబ్బిరెడ్డిపల్లి చెరువు. సో ఈ చెరువులు నింపడంలో భాగంగా ప్రత్యక్షంగా ఇప్పుడు 5,000 ఎకరాలకి సాగునీరు అందుతోంది. అలాగే భూగర్భ జలాలు పెరిగిన కారణంగా మరొక 15,000 ఎకరాలకు ఇది ఉపయోగకరంగా మారింది. నియోజకవర్గాన్ని తన కుటుంబంలా భావించే నేత, తన వాళ్ల భవిష్యత్ అవసరాలపై స్పష్టత ఉన్న లీడర్. అందుకే డోన్లో 30 పడకల ఆసుపత్రిని ఇప్పుడు ఇలా విశాలమైన 100 పడకల ఆసుపత్రిగా మార్చారు. మంత్రి బుగ్గన హయాంలో డోన్లో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయిపోయింది. ప్రస్తుతం ఇక్కడ ఓపీ సేవలు కూడా స్టార్ట్ అయ్యాయి. సో డోన్ ప్రజల భవిష్యత్ ఆరోగ్య అవసరాల దృష్టిలో పెట్టుకుని ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. 37 కోట్లతో ఈ ఆసుపత్రి నిర్మాణం జరిగింది. సో కేవలం డోన్ ప్రజలకి మాత్రమే కాకుండా పక్కనే ఉన్న కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించిన గ్రామాల్లో వేలాది మంది ప్రజలకి ఈ ఆసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తోంది. సో ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మళ్ళీ మరొక పెద్ద ఆసుపత్రికి రిఫర్ చేయకుండా సకల సదుపాయాలతో ఇక్కడే అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు ఇలా కూడా ఉంటాయా అని ఆశ్చర్యం కలుగుతుంది. డోన్ హాస్పిటల్ చూస్తుంటే అందరికీ మెరుగైన వైద్యం అందించాలనే ఆలోచనతో అత్యాధునిక పరికరాలతో ప్రైవేట్ హాస్పిటల్స్ కి ధీటుగా ఈ 100 పడకల ఆసుపత్రి నిర్మించారు. చదువు పేదవాడి చేతిలో అస్త్రం. చదువుతో పేదల తలరాతలు మారుతాయని పదే పదే చెప్తారు ఏపీ సీఎం జగన్. ఆ మాటలే స్ఫూర్తిగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు డోన్లో నిర్మించారు. సో రైట్ నౌ నేను బీసీ రెసిడెన్షియల్ హై స్కూల్ కమ్ జూనియర్ కాలేజ్ ఫర్ గర్ల్స్ ఇక్కడ ఉన్నాను. ఒకసారి బిల్డింగ్ నిర్మాణ శైలి చూసారా? ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఒక్క నిమిషం నేను ఇండియాలో లేనేమో అనిపిస్తోంది, అంత అద్భుతమైన నిర్మాణ శైలి. సో ఈ బిల్డింగ్ ఇలా రావడానికి, యూరోపియన్ స్టైల్లో రావడానికి ప్రధాన కారణం మంత్రి బుగ్గన చొరవనే చెప్పాలి. సో ఆయన విజన్ కి అద్భుతమైన రూపాన్ని ఇచ్చారు R&D అధికారులు. సో మంత్రి గారి విజన్ కి అధికారుల పరిశ్రమ కూడా తోడైతే ఎంత అద్భుతాలు సృష్టించొచ్చో ఈ బిల్డింగ్స్ చూస్తేనే అర్థమవుతుంది. సర్కారు బడులపై ఇంతవరకు ఉన్న మైండ్ సెట్ ని పూర్తిగా మార్చేశారు మంత్రి బుగ్గన. కార్పొరేట్ స్కూళ్లకు మించిన సౌకర్యాలతో ఇంటర్నేషనల్ స్కూల్స్ తలపించేలాగా బాల బాలికలకు ఇక్కడ మౌలిక వసతులు కల్పించారు. సో రైట్ నౌ నేను డోన్ వెజిటబుల్ మార్కెట్లో ఉన్నాను. గతంలో వెజిటబుల్ మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి ఎంత తేడా ఉందో కళ్ళ ముందు కనిపిస్తోంది కదా. సో గతంలో వర్షం పడితే ఇక్కడ వెజిటబుల్ మార్కెట్లో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అటు అమ్మకందారులు కావచ్చు, ఇటు వినియోగదారులు కావచ్చు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. సో గత 10 ఏళ్లలో జరగని అభివృద్ధి ఇప్పుడు జరిగింది అంటున్నారు స్థానికులు. ఇప్పుడు నూతనంగా నిర్మించిన ఈ వెజిటబుల్ కాంప్లెక్స్ వచ్చిన తర్వాత అటు కొనుగోలుదారులకి, ఇటు అమ్మకందారులకి చాలా సౌకర్యవంతంగా దీని నిర్మాణం జరిగింది. మొత్తం 18 కోట్లు వెచ్చించి ఈ కొత్త వెజిటబుల్ కాంప్లెక్స్ నిర్మాణం జరిగింది. మొత్తంగా 170 వరకు ఇక్కడ షాపులు, స్టాల్స్ ఏర్పాటు చేశారు. సో ఒకసారి ఈ వెజిటబుల్ కాంప్లెక్స్ కూడా చూద్దాం రండి. చెత్త చెదారం బురదతో నిండిన కూరగాయల మార్కెట్టే మనం చూసుంటాం. కానీ ఇది డోన్ పట్టణంలో సువిశాలమైన మార్కెట్ సముదాయం. కూరగాయలు అమ్మేవారికి, కొనేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా మార్కెట్ ని సిద్ధం చేశారు. మాకి మార్కెట్ బాగుంది. ఇంతవరకు ఏ మార్కెట్ ఏ పార్టీ వచ్చినా ఎవరు చేయలేదు. ఈయన బాగా మాకు అభివృద్ధి చేసినాడు. ఇటువంటి నాయకుడు మాకు కావాలా.
మంచి విశాలంగా లేకుండా ఇరుకు సందులలో కూరగాయలు పెట్టుకొని పైన వాట్సాప్ నీళ్లు కింద కూరగాయలతో ఎంతో ఇబ్బందులు పడే మార్కెట్ పేదవాళ్లకు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి చేసింది. ఈ గవర్నమెంట్లో రాజేంద్రనాథ్ రెడ్డి గారు కృషి వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సుల వల్ల ఈ మా డోన్ మున్సిపాలిటీ అనేది అభివృద్ధి పదంలో ఒక 40 ఏళ్ళు ముందుకు తీసుకుపోతుందని చెప్పవచ్చు. జనం ఫిట్, నియోజకవర్గం కూడా ఫిట్. అందుకే డోన్లో అత్యాధునిక స్పోర్ట్స్ కాంప్లెక్స్ సిద్ధమైంది. డోన్ ఒకప్పుడు చిన్న ఊరు, కానీ ఇప్పుడు అభివృద్ధికి నమూనా. విద్యార్థుల శారీరక, మానసిక, వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయి. అందుకే ఆ క్రీడల ప్రాముఖ్యతను గుర్తించి ఇక్కడ డోన్లో 2.2 crores ఏర్పాటు చేసిన అద్భుతమైన ఇండోర్ స్టేడియంలో మనం ఉన్నాం. సో ఇప్పుడు డోన్ కేవలం జాతీయ స్థాయి క్రీడాకారులు తయారు చేసే సత్తా మాత్రమే కాదు, జాతీయ స్థాయి పోటీ నిర్వహించే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంది. ఇక్కడ మా షటిల్ ప్లేయర్స్ ఇంతకుముందు సింగిల్ కోర్ట్ ఉండి మేము చాలా ఇబ్బందులు పడుతుంటాము. అటువంటి పరిస్థితుల్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చొరవతో ఈ 2 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఇంత అద్భుతమైన స్టేడియంని మాకు గవర్నమెంట్ స్పాన్సర్ చేసింది. అందుకు ముఖ్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ గారికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను.